వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. 4 సంవత్సరాల పాలనలో దోపిడీ, అవినీతి, దౌర్జన్యాలు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామన్న గౌరు చరితారెడ్డి. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగ జేఏసీ ధర్నా. కేసీఆర్, కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు. ప్లేఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన బీజేపీ నాయకులు మల్కా కొమరయ్య. ప్రతిభ గల క్రీడాకారుల గుర్తింపుకు తమ వంతు కృషి చేస్తామని హామీ. డీటెయిల్స్ లోకి వెళ్తే ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 31వ వార్డులోని పలు కాలనీలలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు పాణ్యం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ, జనసేన శ్రేణులతో కలిసి కరపత్రాలు పంచారు. అలాగే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం చరితారెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల వైసీపీ పాలనలో దోపిడీ, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి తప్ప అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందన్నారు. నేడు ఏ వార్డులో చూసినా వైసీపీ ప్రభుత్వాన్ని చీదరించుకునే స్థాయికి వెళ్లిందంటే పరిపాలన ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి టీడీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు. తప్పకుండా చేయండి. We need this type of leader only when you are 3D dynamic madam. And what is 3D? Tell me about daring and dashing them. Okay, thank you. Thank you. Much more than this. We will give definitely. We need తెలుగుదేశం. మా స్టూడెంట్స్ అందరికి చెప్పాలి. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ చెప్పి ఈసారి మనం గెలవాలి తప్పకుండా. మర్చిపోద్దండి. రాజు రాజు గెలిచినట్టు సాధించాను. నీ పరలోకుండా నీ హస్తాన్ని బిడతాను చాపి అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు నాయన ఆయా దీవెనకరంగా ఉంటుండగా అయ్యా నిబిడం చూస్తున్న దేవుడు నాయన నిబిడం గెలిపించి అద్భుతం చేసి ప్రజల మధ్యలో నిలబెట్టి ఈ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ 2024లో జరిగించి అద్భుతంగా గెలిచినట్టు నీకు అనుగ్రహించి ఈ హస్తం నిబిడతా నుంచి అన్ని పొందాను. ఏ స్నామం నడుచున్నాను పొంది టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో టెక్కలి నుంచి కుప్పం వరకు చంద్రన్న కార్మిక చైతన్య బస్ యాత్ర చేపట్టారు. యాత్ర కడప జిల్లా డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీకు చేరుకున్న సందర్భంగా వారు ర్యాలీగా వచ్చి టీఎన్టీయూసీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, వివిధ కార్మిక సంఘాలు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక సమస్యలపై జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపే సుబ్బిరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, టీఎన్టీయూసీ నాయకులు అశోక్, వివిధ సంఘాల నాయకులు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికి రండి టెక్కల నుంచి కుప్పం దాకా చెడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీకి రావడం జరిగింది. ఇక్కడ ఘన స్వాగతం పొందినటువంటి కానీ అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ గారికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సైకో జగన్మోహన్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి అన్ని వర్గాల కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సంఘటిత అసంఘటిత రంగాల కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 5 సంవత్సరాల్లో ఒక కార్మిక నాయకుడిని కూడా కలిసే అవకాశం ఉన్నటువంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో కార్మిక దినోత్సవం అంటే కార్మికుల పండగ, మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పండగ కార్మికుల దినోత్సవం. అటువంటి కార్మికుల దినోత్సవాన్ని కూడా జరపనటువంటి ముఖ్యమంత్రి మాకు వద్దు అని చెప్పి వాళ్ళ కార్మికులకు అంతా కూడా కూస్తూ ఉంది. వాళ్ళ కార్మికులంతా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, కార్మికుడు ఆత్మ గౌరవానికి జగన్మోహన్ అహంకారానికి మధ్య యుద్ధం నడుస్తూ ఉంది. ఈ యుద్ధంలో కార్మికుడు ఆత్మగౌరవం గెలవబోతోంది చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్మికులంతా కూడా వాళ్ళు ఒకటే కోరుకుంటా ఉన్నారు, మాకు ముద్దులు పెట్టేవాడు కాదు ముద్ద పెట్టేవాడు కావాలని చెప్పి వాళ్ళ కార్మికులు కొంత కోరుకుంటా ఉన్నారు. కాబట్టి రేపు జమ్మలమడుగు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు కూడా, అందులో ముఖ్యంగా కడప జిల్లాలో ఏదైతే పార్లమెంట్ పరిధిలో 7 సీట్లు ఉన్నాయో 7 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది సందర్భంగా తెలియజేస్తాం. ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో పచ్చ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆర్టీపీపీకి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో కళాకారులు కానీ వాళ్ళ యూనియన్ మెంబర్స్ కానీ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఏ విధంగా కార్మికుల ఇబ్బందులు, కార్మికుల చట్టాలు, వాళ్ళ హక్కుల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడడం కూడా జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామంలోని 70 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. వారందరికీ పాణ్యం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి స్వాగతం పలికి టీడీపీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చరితారెడ్డి మాట్లాడుతూ అరాచక వైసీపీ దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో టీడీపీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పలువురు పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి చేయలేదని అన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకే టీడీపీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్నా ఉండండి పనిచేస్తారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న కుంభాభిషేకం పూజలో పాల్గొన్నారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆయనను ఆశీర్వచనం చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. చట్టసభల్లోకి ప్రొఫెసర్ కోదండరాంను వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సిటీ లైబ్రరీలో విద్యార్థులు నిరుద్యోగులు మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. కేసీఆర్ కేటీఆర్ పై వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ విద్యార్థులు జేఏసీ సభ్యులు డి సలీం వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలో ముందుండి పోరాడిన కోదండరాంను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇస్తే కోర్టుకెళ్లి అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కోదండరాం సార్ నాయకత్వం వర్ధిల్లాలి, కోదండరాం సార్ నాయకత్వం వర్ధిల్లాలి, కోదండరాం సార్ నాయకత్వం నశించాలి. కేసీఆర్ కోదండరాం పైన కేసీఆర్ కుట్రలు నశించాలి. కేసీఆర్ కుట్రలు కోదండరాం సార్ పైన కోదండరాం సార్ నాయకత్వం కోదండరాం సార్ నాయకత్వం నశించాలి. కేసీఆర్ కుట్రలు కోదండరాం పైన ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ కేసీఆర్. సామాజిక విద్యావేత్తకి మన కోదండరాం కంపల్సరిగా కోదండరాం సార్కి నిరుద్యోగుల తరఫున మీ మద్దతు. కోదండరాం సారు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమంలో మాలిదశ ఉద్యమం కూడా ఉద్యమం చేసింది కాబట్టి కంపల్సరీగా ఎమ్మెల్సీకి మీ మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మొత్తం కూడా మీ మద్దతు తెలుస్తున్నాం. కోదండరాం సార్కి ఎమ్మెల్సీ. ఇప్పుడు ఏదైతే మీరు కేసులో మీరు ఆల్రెడీ మీరు కోర్టు కేసులు వేశారు కదా, హైకోర్టులో వేశారు కదా, ఎవరైతే మీకు ఎలిజిబుల్ కాని కౌశిక్ పాడిరెడ్డి కొన్ని మందికి ఇచ్చారు మీరు, అసలు వాళ్ళు సామాజిక కార్యకర్త లేదు, ఏ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. వాళ్ళకి మీరు ఇస్తే గవర్నర్ అనే వాళ్ళు గవర్నర్ మేడం గారు తిరస్కరించారు. ఆ తిరస్కరించడం గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఏ సామాజిక కార్యకర్తలు ఏ ఉద్యమాలు చేయలేదు. కానీ ఇక తెలంగాణ రాష్ట్రంలో కోదండరాం సార్ అనే ఒక వ్యక్తి ఎన్నో సాగరహార మిలియన్ మార్చి ఎన్నో ఉద్యమాలు చేసి అనేక జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వ్యక్తికి ఇస్తే సామాజిక కోట్లాట సామాజిక అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో సామాజిక వైపు పోరాడిన సామాజిక వేత్తకి ఒక ఇస్తే సేవ తరపున ఇస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తుంటే పోరాడుతున్నారు మీరు. కంపల్సరీ కోర్టు అనేది న్యాయం కూడా మా వైపు వేస్తుంది. కంపల్సరీ కోదండరాం సార్కి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. తెలంగాణ జనసమితి రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శిని, నిరుద్యోగుల ఉద్యమ వేదిక చైర్మన్ని. గత 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల తరపున పోరాడుతున్నాం. గ్రూప్ 1 రాసినాం, మేము గ్రూప్ 2 రాసినాం, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయినాం. అన్నీ క్వాలిఫై అయ్యి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము నిరుద్యోగుల తరపున దింపేసినాం. ఇప్పుడు కోదండరాం సార్ నాయకత్వంలో మేము పోరాడుతూ ఉన్నాం. కోదండరాం సార్కి కాంగ్రెస్ గవర్నమెంటు ఎమ్మెల్సీ పదవిని గవర్నర్ గారు ఆమోదిస్తే కేసీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఖబర్దార్. ఈ సందర్భంగా మేము యావత్ నిరుద్యోగుల తరపున హెచ్చరిస్తూ ఉన్నాం. నిరుద్యోగులందరూ కూడా కోదండరాం సార్కి అండగా ఉండరు. కోదండరాం సార్ అంటే ఒక మేధావి, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లిన వ్యక్తి కోదండరాం సార్. పౌర హక్కుల నేత, ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిని ఆ వ్యక్తికి ఎమ్మెల్సీ రాకుండా చట్టసభలో మాట్లాడకుండా కేసీఆర్ యొక్క అవినీతిని అంటగడతాడని చెప్పేసి ఎమ్మెల్సీ అని అడ్డుకోవడానికి కేసీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఖబర్దార్. ఈ సందర్భంగా యావత్ నిరుద్యోగుల తరపున మేము హెచ్చరిస్తూ ఉన్నాను. నీ యొక్క బీఆర్ఎస్ పార్టీని బందబెట్టే రోజులు త్వరలోనే వస్తాయి. నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లలో నిన్ను బందబెట్టినాం. పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా యావత్ నిరుద్యోగుల తరపున చెప్తున్నా, ఒక్క సీటు కూడా మీకు రాకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ నిరుద్యోగుల తరపున నిరుద్యోగులందరూ కూడా కోదండరాం సార్కి మద్దతు తెలుపుతారని చెప్పేసి, నిరుద్యోగులందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాను. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని దుండిగల్ మున్సిపల్ క్రికెట్ గ్రౌండ్ లో ప్లే ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ను బీజేపీ నాయకులు పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్కా కొమరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్క కొమ్రయ్య మాట్లాడుతూ ఖేలో భారత్ స్ఫూర్తిగా తీసుకొని ఈ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నామని అన్నారు. ప్లే ఫర్ మల్కాజ్గిరి టోర్నమెంట్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి నుండి మొత్తం 40 జట్లు 440 మంది క్రీడాకారులు ఆడుతున్నారని తెలిపారు. మల్కాజ్గిరిలో ఇలాంటి ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి పోటీ పడే విధంగా తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్, బీజేవైఎం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జోగారావు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్క కొమరయ్య గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని యూనియన్ స్కూల్స్లో అంటే యూత్ క్లబ్లో యువతలో క్రీడా స్ఫూర్తిని తెలియజేయడానికి క్రీడలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన త్రిసభ్య సేన ముఖ్య నాయకుల కమిటీ సమావేశం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ బంజారా సోదరులు జాతీయ రాష్ట్ర స్థాయి నుంచి 100 మందికి పైగా సమావేశానికి హాజరయ్యారని అన్నారు. బంజారా శ్రేయస్సు కోసం, సంఘం సమిష్టి కోసం ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి వాటిని సాధించే దిశగా ప్రయాణం చేయడానికి ఈ కమిటీ కృషి చేస్తుందని అన్నారు. అలాగే ఫిబ్రవరి 15 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్న సేవాలాల్ సమితి వాళ్ళ చేతుల మీదుగా పండగ జరుగుతుందని, అది గవర్నమెంట్ నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం నూతన కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని అన్నారు. అలాగే సేవాలాల్ సేన జాతీయ స్థాయిలో కూడా కమిటీ నిర్వహణ చేసి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సుదీర్ఘమైన ప్రణాళిక నిర్మించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అచ్చి చాకు లెక్క రదో మనకి నిజంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని కరెక్ట్ గా స్టడీని కింద ఇంప్లిమెంట్ ఇదేవతో కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి అణగారిన జాతి 85% అణగారిన జాతిని కూడా కాపాడుకొని పనిచేయాల్సిన అవసరం. అబే प्रेमचंद भैया बातें कर रहे सेवालाल सेना त्रिसभ्य कमेटी चेयरमैन भैया बातें प्रणालिका कमेटी चेयरमैन నేను సేవాలాల్ సేన త్రిసభ్య కమిటీ చైర్మన్ని రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి సేవాలాల్ సేన అనేక కార్యక్రమాల మీద మేము తూచి తప్పకుండా త్రిసభ్య కమిటీలో ఉన్నటువంటి ప్రేమచంద్ అన్న కానీ సైదా నాయక్ మేము ముగ్గురం త్రిసభ్య కమిటీలో కీలకమైన మెంబర్లం. నేను చైర్మన్ని. అన్ని విషయాలను సుదీర్ఘంగా డిస్కషన్ చేసి ఒక ప్రణాళికబద్ధంగా జాతిని బలోపేతం చేసి సమాజంలో సేవాలాల్ సేన బంజారా జాతి శ్రేయస్సు కోసం, సంఘం సమిష్టిగా ఉండటం కోసం ఏ కార్యక్రమం వచ్చినా జాతి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి సాధించటంలో భాగంగా మాత్రమే మేము పనిచేస్తూ ఉంటాం. త్రిసభ్య కమిటీ డైరెక్షన్ ఇస్తూ ఉంది. ఆ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు ముఖ్య నాయకుల సమావేశంలో కీలకంగా అన్ని జిల్లాల నుండి రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు కానీ, ముఖ్య నాయకులు కానీ, సీనియర్ నాయకులు కానీ, జాతీయ స్థాయి నాయకులు కూడా ఈరోజు సమావేశంలో అటెండ్ అయ్యి ఉన్నారు. సుమారు 50 నుంచి 100 మంది దాకా ఇవాళ అటెండ్ అయ్యారు. సో కీలకంగా ఈరోజు జరిగినటువంటి సమావేశం ఉద్దేశం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రేపు రాబోయే ఫిబ్రవరి 15వ తారీఖు నాడు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం అధికారికంగా. దానికి ప్రతి జిల్లాకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి ఈరోజు తీర్మానంలో ప్రధానమైనటువంటి అంశంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తండా స్థాయి వరకు సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి అక్కడ అధికారికంగా చేయాలి.
కానీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ ఇచ్చి గత ప్రభుత్వం చేసినట్టు తప్పిదాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ చెయ్యవద్దని చెప్పేసి సేవలాల్ సేన సూటిగా మేము సజెషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. సేవలాల్ సేన సంఘం కానివ్వండి, సంఘం నాయకులు కానివ్వండి, బాధ్యులు కానివ్వండి, ఆయా జిల్లాల్లో ఉన్నారు, ఆయా మండల స్థాయిలో ఉన్నారు, గ్రామ స్థాయిలో ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాళ్లకు సూచనలు ఇచ్చి వాళ్ళు చెప్పేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సాధు సంతులు ఎవరైతే ఉన్నారో మా పూజారుల ద్వారాగా వాళ్ళ చేతుల మీద నుంచినే ఈ భండారం నిర్వహించే కార్యక్రమం నిర్వహించాలి. ఈ జయంతి ఉత్సాహాలను గవర్నమెంట్ అధికారికంగా విజయవంతంగా చేయాలని చెప్పి అనటం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా రేపు రాబోయే కాలంలో తీసుకునే నిర్ణయంలో భాగంగా కొన్ని డిమాండ్లను కూడా మేము ఈరోజు చర్చించడం జరిగింది. మరి GO3 అంశం కానివ్వండి, 10% రిజర్వేషన్ను తూచి తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 4 సంవత్సరాల పాలనలో దోపిడీ, అవినీతి, దౌర్జన్యాలు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామన్న గౌరు చరితారెడ్డి. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగ జేఏసీ ధర్నా, కేసీఆర్, కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు. ప్లేఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన బీజేపీ నాయకులు మల్కా కొమరయ్య. ప్రతిభ గల క్రీడాకారుల గుర్తింపుకు తమ వంతు కృషి చేస్తామని హామీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హిత్.